వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శ్రీరామనవమి సందర్భంగా పట్టణ ప్రజలకు ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకొని సంతోషంగా జీవించాలని, ఆ శ్రీరాముడు అందరికీ ఆయురారోగ్యాలు కలిగించాలని శివకుమార్ ఆకాంక్షించారు. అదేవిధంగా తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం తెనాలి పట్టణ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ శ్రీరామచంద్రుడు ఈ నియోజకవర్గ ప్రజలందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తి. రాబోయే శ్రీరామనవమి శుభాకాంక్షలు తెనాలి పుర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలందరూ ఎంతో సుఖశాంతులతో ఎంతో సంతోషంగా ఈ శ్రీరామనవమి సంబరాలు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఏదైతే ఈ శ్రీరామనవమి రోజు మా శ్రీరామచంద్రుని పట్టాభిషేకం మరియు జన్మదినోత్సవం మరియు వివాహం ఈ మూడు కలిసి వచ్చిన ఈ శుభ సందర్భంలో మరొకసారి అందరికీ శుభాకాంక్షలు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినాన్ని ప్రజలు పండుగగా జరుపుకుంటున్నారు. 14 సంవత్సరాలు అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. పట్టణంలోని బోస్ రోడ్లోని హనుమాన్ చౌక్లో ఉగాది నుండే చెలువ పందిళ్లతో సీతారాముల వారికి ఉత్సవాలు నిర్వహించారు. మార్కెట్ సెంటర్లో దొంగరామునిగా పిలుచుకునే రామమందిరం వద్ద చెలువ పందిళ్లు వేసి నవరాత్రి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించారు. సీతారాముల కళ్యాణం నిర్వహించేందుకు మెయిన్ రోడ్, ఇతర రహదారులను చెలువ పందిళ్లతో తీర్చిదిద్దారు. పందిళ్లను రంగురంగుల విద్యుత్ దీపాలు, వస్త్రాలతో అలంకరించారు. ఏటా మెయిన్ రోడ్లో పెద్ద సంఖ్యలో వ్యాపారస్తుల కుటుంబాలు సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండో భద్రాద్రిగా పేరొందిన తెనాలి పట్టణంలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. దొంగరాముని గుడిగా చరిత్రకెక్కిన మార్కెట్ సెంటర్లోని గాడిబావి సెంటర్ వద్ద గల శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామివార్ల కళ్యాణం ఘనంగా వేలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించారు. యొక్క 91వ కళ్యాణ మహోత్సవం కోసు రోడ్ తెనాలి సీతారామ మందిరం జరుగుతున్నది. అందరూ ఇచ్చేసి స్వామివారి కళ్యాణానికి పాత్రలు కావాల్సి కోరుతున్నాం. స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి యొక్క ముత్యము, తంబ్రాలు, సాయంకాలము మీకు లడ్డూ ప్రసాదం కూడా అందజేస్తారు. సాయంకాలం 7 గంటలకల్లా భక్తులు విచ్చేయాల్సింది కోరుతున్నాము. ఇతని మహత్కార్యము చాలా విశేషంగా జరుగు ఈ రామనవమి ఉత్సవాలు చాలా విశేషంగా జరుగుతున్నాయి. నేను వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు దాదాపు 45 సంవత్సరాల మించి కార్యక్రమం జరుగుతుంది.
100 సంవత్సరాలు పైగా అయింది. 1919లో స్థాపించడం జరిగింది. 2019లో 100 సంవత్సరాల పండుగ కూడా చేసుకున్నాము. ఇది ఇక్కడ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇంతకుముందు పురాతన కాలంలో చుట్టుపక్కల పల్లెటూళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అక్కడ కళ్యాణం అక్కడ చేస్తున్నారు. ఇది చాలా గొప్పగా ఉంది. మన భద్రాద్రిలో లాగా రాముల వారి విగ్రహం కూడా సేమ్ భద్రాద్రిలో లాగా ఉంటుంది ఇక్కడ. శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం అమరావతి కాలనీలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవం నిర్వహింపబడుతుంది. భక్తులు 5 దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు. వీరందరికీ విశేషంగా పలహారాలు, ప్రసాదం వగైరాలు భగవంతుడి సన్నిధిలో ఇచ్చి ఆశీర్వచనం ఇవ్వబడుతుంది. వేలాదిగా భక్తులు పాల్గొని తరించ ప్రార్థన. మానవ కోటిని ఉద్ధరించడానికి అనేక లక్ష సంవత్సరాల క్రితమే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శ్రీరామచంద్రుడిగా, ఆ ప్రకృతి మాతే సీతామాతగా ఈ భూమిపై వెలిసి వారిద్దరూ కూడాను లోక కళ్యాణార్థము మానవులు ఎలా జీవించాలో చక్కగా మానవులందరికీ కూడా తెలియజేస్తూ ధర్మో రామో విగ్రహ అన్నట్టుగా ధర్మానికి ప్రతిరూపంగా ఆ రాముడు వెలిశాడు. అటువంటి సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం గత 37 సంవత్సరాలుగా ఇక్కడ కాజా నరసింహారావు గారి దంపతులు వారి యొక్క బ్రదర్సు వీరందరూ కూడాను ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. ఇక ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం చక్కగా ఇక్కడ కన్నుల పండుగగా కూడాను నిర్వహించడము జరిగినది. గత 37 సంవత్సరాల నుంచి ఇక్కడ మన తులసిరామ్ చౌక్లో మన రామ మందిరం దగ్గర ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా బాగా కళ్యాణం చేస్తూ ఉన్నాము. ఇది పూర్వం మా తాతల గారి నుంచి వస్తూ ఉన్నది, ఆచారంగా వస్తూ ఉంది. ఆచారం పోకుండా గత 37 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తూ ఉన్నాము. కరోనా టైంలో కూడా లోపల తలుపులు వేసేసుకొని లోపల చేసాము. ఈ సంవత్సరం బాగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా బాగుండాలని, ఆరోగ్యాల్లో ఉండాలని మనసా వాచ బాగా ఆలోచించుకొని అందరు ఆకుండా చేస్తూ ఉన్నాము. శకపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు సీతారామ కళ్యాణం చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 300 మంది పైగా హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పౌరాణిక నాటక కళాకారులు మరియు కీబోర్డ్ ప్లేయర్ కట్టుపల్లి రాజభూషణంను థియేటర్ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు మాదల కోటేశ్వరరావు, వెనిగళ్ల శివప్రసాద్, కుమారి సుజన్, బెల్లంకొండ వెంకట్, కొల్లవాసు, యలవర్తి బ్రహ్మం సత్కరించారు. కార్యక్రమంలో పెమ్మసాని పోతురాజు, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, సోమవరపు సాంబశివరావు, ఈదర శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, గుమ్మడి ప్రసాద్, నల్లూరి శ్రీనివాస్, మూలపూడి వెంకట్, జేవి ఫణి, వెలగా సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల్లో ఘనంగా సంవత్సరం పాటు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో నాకును ఈ సన్మానం తెలియచేసినటువంటి తెనాలి పట్టణ ప్రముఖులు, తెలుగుదేశం ప్రతినిధులు, కార్యకర్తలు అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. తెలుగు సాహిత్య రంగంలో నటనా సార్వభౌముడిగా పేరెన్నికగన్న నందమూరి తారక రామారావు గారి కుటుంబం నుంచి
మరి బాలకృష్ణ గారు, మరి తెనాలికి సంబంధించినటువంటి ఆలపాటి రాజా గారు, బొర్రా సాయి మాధవ్ గారు ఈ కార్యక్రమాన్ని పైన వేసుకుని దిగ్విజయంగా నడిపిస్తున్నందుకు వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ప్రతిరోజు ఒక స్థానిక కళాకారుడికి మరి సన్మానం చేసుకుంటున్నాం. మరి అలాగే మరి పెమ్మసాన్ థియేటర్లో మరి ప్రతిరోజు ఒక ఉచిత సినిమా ప్రదర్శన చేస్తున్నాం. అలాగే మరి వారాంతరంలో శని ఆదివారాలు మరి పెన్షన్స్ హాల్లో మరి ఒక కళాకారుడు సన్మానం చేస్తూ ఆయన యొక్క జీవితం మీద, ఆయన యొక్క రాజకీయం మీద విశ్లేషణ జరిపి దాని గురించి ప్రజలకి ఎన్నో విషయాలు వివరిస్తున్నాం. అలాగే మరి నెలలో చివరి శని ఆదివారాలు ఎంతో గొప్పగా మరి చిత్ర పరిశ్రమ నుంచి ఒకరికి మరి చలనచిత్ర పురస్కారం, అలాగే రంగస్థలం నుంచి శనివారం ఒక రంగస్థల నాటుడికి మరి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం వారి కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో జయప్రదం చేస్తున్నారు. సిటీ న్యూస్ ముగించే ఉన్న ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా పట్టాభిరామునికి ఘనంగా కళ్యాణోత్సవం నిర్వహించిన పలు దేవాలయాలు. టూ టౌన్ పరిధిలో 2 లక్షల రూపాయల విలువైన గంజాయి స్వాధీనం. 6 నిందితులు అరెస్ట్. వివరాలను వెల్లడించిన డీఎస్పీ శ్రవంతి రాయ్. ఒక్క 15వ వార్డులోనే 35 కోట్లతో అభివృద్ధి సంక్షేమం నిర్వహించాం. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.